గెలిచామని వ్యాఖ్యలు చేసే వాళ్ళందరికీ ఢిల్లీలో బీజేపీ గెలుపు ఒక చెప్పుపెట్టు అని బుచ్చిరెడ్డిపాలెం మండల రూరల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించడంతో పట్టణంలో నాయకులు కార్యకర్తలతో కలిసి విజయోత్సవ ర్యాలీ నిర్వహించి మిఠాయిలు స్వీట్లు పంచిపెట్టి సంబరాలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందన్నారు. రానున్న రోజుల్లో మోడీ దేశాన్ని ప్రపంచంలో అత్యున్నత స్థితిలో ఉంచుతారన్నారు. ఈ కార్యక్రమంలో బాల రాఘవరెడ్డి, కృష్ణారెడ్డి, రమణారెడ్డి, నాగవేణి, రఘురామయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కానీ ఒకటేంటంటే ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే ఎవరు అనూహ్యంగా ఎటువంటి మెజార్టీ వచ్చిందంటే ఢిల్లీలో ఎవరు చెప్పుకోదక్కున్నటువంటి మెజార్టీ వచ్చింది. ఒకరు వచ్చేసి తక్కువ ఫైట్లో వస్తుందని ఒకరు, ఇంకొకరు వచ్చేసి ఆపు గెలుస్తుందని ఒకరు, ఇంకొకరు. కానీ ఇంకోటి విషయం ఏంటంటే మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు VMలతో గెలుస్తున్నారు మన ప్రధాని గారు అని అన్నారు. అవన్నీ ఒట్టి పోటపుగా మాట్లాడేసి ఈరోజు అందరికీ అర్థమైంది. మీరు ఇంకోటి గమనించుకోవాల్సింది ఏంటంటే గొప్ప విషయం మన నియోజకవర్గంలో మనకి గొప్ప విషయంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి ప్రశాంత్ రెడ్డి మేడం గారు, ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు చాలా గొప్పగా విషయం జరుగుతుంది. మన ఎన్డీఏ కూటమిలో ఇటువంటి నాయకులు దొరకడం చాలా అదృష్టం అని మీరు ఇంకోసారి గొప్పగా ఈవీఎంల వల్ల గెలుస్తున్నాయనే మాట ఇంకా మర్చిపోండి. మీరు జీవితంలో ఇంకా మర్చిపోండి. ఇంకో ఆయన 1,00,000 మెజార్టీతో ప్రసన్న కుమార్ రెడ్డి గెలుస్తాడని చెప్పాడు. అవన్నీ ఎట్లా గెలుస్తాడు? ఈవీఎంలు మోడీ చేతిలో ఉంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఎట్లా గెలుస్తాడు తెలుసా? మీకు అర్థం ఉందా ఎక్కడుందన్నా? దాన్ని గుర్తుంచుకొని ఇటువంటి చౌకబారి మాటలన్నీ పక్కన పెట్టి గొప్పగా ప్రజాసేవ చేసినటువంటి ఎవరైనా కానీ గెలుస్తారండి. మోడీ గారి ఆధ్వర్యంలో, జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో, అమిత్ షా గారి ఆధ్వర్యంలో, మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పురంధేశ్వరి మేడం గారి ఆధ్వర్యంలో, మా జిల్లా అధ్యక్షులు అయినటువంటి వంశీధర్ గారి ఆధ్వర్యంలో ఇటువంటి గొప్ప విజయం చాలా గొప్ప ప్రాధాన్యత ఇచ్చిందని